నిన్న ఆటో ఎక్కామండి. ఆటోలో రెండు స్టేజీలండి. ఆటోకి రెండే స్టేజీలకే నా పక్కన ఒక కాలేజ్ అమ్మాయి కూర్చుంది. అమ్మాయి బ్యాగ్ పెట్టుకొని ఉందండి. ఒళ్ళో బ్యాగ్ పెట్టుకొని ఇంత పెద్ద మొబైల్ అండి ఇలా పెట్టుకొని బిగ్ బాస్ చూస్తూ ఉంది. పాప మా అమ్మాయికి ఇంట్లో అస్సలు టైం దొరికినట్లేదు. నా భలే బాధ అనిపించింది. సరే అని చెప్పి అమ్మాయి పక్కనే కూర్చున్నానండి. నేను కూర్చొని అమ్మాయి చూసి నవ్వుతూ ఉంది హీ అని. ఏందబ్బా ఇంత నవ్వుతుంది, అక్కడ ఎంత కామెడీ ఏముందా అని చూస్తే ఏం లేదండి. ఆ బిగ్ బాస్లో ఒక అమ్మాయి ఎందుకు నవ్వుతుందో ఆ అమ్మాయికే తెలియదు, పిచ్చి పట్టిందిలాగా నవ్వుతోంది హిహిహిహి అని. దాన్ని చూసి ఈ అమ్మాయికి కూడా నవ్వు వచ్చింది. సరే అని చెప్పి నేను ఈ అమ్మాయిని, నా పక్కన కూర్చున్న అమ్మాయిని వీడియో తీశాను. కనీసము పక్కనే కూర్చున్నా కదా, నేను ఆ అమ్మాయిని వీడియో తీస్తున్నానన్న సెన్స్ కూడా అమ్మాయికి లేదు. నేను పెడదామనుకున్నా యూట్యూబ్లో, కానీ ఒక ఆడపిల్లని పెట్టకూడదు, అందుకని నేను పెట్టడం లేదు. నేను వీడియో తీస్తున్న సంగతి అమ్మాయికి అస్సలు తెలియదు. అసలు నేను పక్కన నేనున్నాను, నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని వీడియో తీస్తున్నాను. మా బాబుతో కూడా చెప్పా, చూడ అక్క చూడట బిగ్ బాస్ చూస్తుందో అని. అవేవి ఆ పిల్లకి తెలియదండి. ఇంకా వేరే ఎవరైనా అమ్మాయిని ఫోటో తీసినా, వీడియో తీసినా, ఇంకేం చేసినా అమ్మాయికి ఏమీ తెలియదు. అమ్మాయికి ఒంటి మీద స్పృహే లేదండి. అలా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు, అలా ఉన్నారండి. ఒకప్పుడు మేమండి ఎలా ఉండేవాళ్ళం అంటే, ఆడపిల్లలంటే ఒక 4 అడుగుల్లో ఎవడేమి చేస్తున్నాడో మాకు తెలిసేదండి. ఇప్పుడు దగ్గరకే వచ్చి ఒంటి మీద చెయ్యేసినా వాళ్ళకి ఏం తెలియదు. ఒంటి మీద చెయ్యేసినా కానీ అండి వాళ్ళకి ఏమీ స్పృహ తెలియదు. ఆ అమ్మాయిని ఎవడెక్కడ టచ్ చేసిన ఆ టైంలో ఆ సెల్లులో ఉంది కాబట్టి ఆ పిల్లకి ఏం తెలియదండి. పక్కన నేను కూర్చున్నానా, మగోడు కూర్చున్నాడా అనేది కూడా అమ్మాయికి తెలియదండి. అలా ఉందండి ఇప్పుడు సమాజం. నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందంటే చెంప పట్టి చొక్క పెరుకు పెరకాలనిపించిందండి. ఇప్పుడు నవ్వుకు ఒక అర్థం లేకుండా పోయిందండి. ఒకప్పుడు జోక్ అయితేనే నవ్వేవాళ్ళండి. ఇప్పుడు ఆ రీల్స్ వచ్చిన తర్వాత ఎందుకు నవ్వుతున్నారో, దాంట్లో అసలు కామెడీ ఏముందో నాకు అర్థం కాదు. మా బాబు కూడా అంతే అండి, ఏదో నవ్వుతూ ఉంటాడు. దాంట్లో నేను తీసుకొని చూస్తే నాకు దాంట్లో నవ్వే రాదు. అంటే ఒక నవ్వుకు, ఒక ఏడుపుకు కూడా ఒక విలువ ఉంటుందండి. నవ్వాల్సిన దానికే నవ్వాలి, కామెడీకే నవ్వాలి. వెకిలిది అంటారు దాన్ని, వెకిలి నవ్వులు అంటారు తెలుగులో. మన తెలుగు అద్భుతమైనదండి, అద్భుతమైన పదాలు. అట్లాంటి పదాలు ఏ భాషలో ఉండవు. వెకిలి నవ్వులు, వెకిలి జోకులు అంటారు వాటిని. ఆ వెకిలి నవ్వులు, వెకిలి జోకులు అయిపోయినాయి. కానీ ఒక్కరన్నా ఏడుస్తున్నారా అండి? గుండె జబ్బులు రాకేమవుతాయి? గుండె ఏడిస్తేనే పదిలంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఏ పిల్లోడు ఏడుస్తున్నా వాడిని ఏడవనిస్తున్నారా? ఒక్కడిని కూడా ఏడవడానికి లేదు. మనము చదువు రాలేదని ఏడవాలి, మన దగ్గర డబ్బులు లేవని ఏడవాలి, కష్టాలు వచ్చాయని ఏడవాలి. ఏడవడంలో ఇప్పుడు తప్పించేసుకుంటున్నారు. తప్పించేసుకొని వెళ్ళిపోవడం, మోసం చేసి వెళ్ళిపోవడం. అంతేగాని ఆ బాధను మనం తీసుకోవాలి అనేది ఒక్కరికి కూడా లేదండి. మనం బాధల్ని తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరు గమనించండి, కావాలంటే ఏడవాలి, కూర్చొని బాధపడాలి. ఏంది నా జీవితం అని అట్లా ఒక్కరన్నా బాధపడుతున్నారా? ఏడిపే లేదండి అసలు జీవితాలలో. అసలు ఎవ్వరు ఏడవడంలే, పిల్లలు ఏడవడంలే, పెద్దలు ఏడవడంలే, ముసలోడు ఏడవడం. తప్పించుకొని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ముసలోళ్ళు కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బతకడం అలవాటైపోయింది. ఏడవాలి, కష్టాలకు బాధపడాలి, నిజమైన సుఖానికి సంతోషపడాలి. దానికి దీనికి వ్యత్యాసం తెలియాలి. ఇది లేకుండా పోయిందండి. అలా బాధపడినప్పుడే మన హార్ట్కు స్ట్రెంగ్త్ వస్తుంది, గుండె బలంగా తయారవుతుంది. బలహీనంగా ఉండకూడదు, గుండె ఎప్పుడు బలంగా తయారవ్వాలి. అప్పుడే దానికి ఎలాంటి జబ్బులు రావు. మెంటల్గా ఉండేదే ఫిజికల్గా ఉంటుందండి. మనం మెంటల్గా స్ట్రెంగ్త్ అయినప్పుడే ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. కష్టాలకు బాధపడడం నేర్చుకోండి, తప్పించుకోవద్దు. వాటిని ఎదుర్కోండి, వాటికి బాధని పడండి. మనం మనసుకు తీసుకోవాలి కష్టాన్ని. లైట్గా లైట్గా ఎప్పుడు తీసుకోకూడదు.
లైట్గా నేనేది తీసుకోనండి. నేను అన్నీ గట్టిగానే తీసుకుంటా. అందరు నన్ను అంటారు అన్నీ పట్టించుకుంటుంది, అన్నీది ఇన్వాల్వ్ అవుద్ది, అన్నీ హార్ట్కు తీసుకుంటా. నేను హార్ట్కే తీసుకుంటా, ఎందుకంటే నా హార్ట్ నాకు ముఖ్యం. కాబట్టి కష్టాన్ని కష్టంగా ఫీల్ అవ్వాలి, నవ్వును నవ్వుగా ఫీల్ అవ్వాలి. వెకిలి నవ్వులు కాదండి, ఒరిజినల్ కామెడీ ఉండాలి. అది హెల్త్కు మంచిది. అర్థమైందా? బోర్ అయినా నా మాటలు వినాల్సిందే, అంతే.